ప్రభుత్వంలో ఉన్నప్పుడు గవర్నర్ స్థాయిలో ఉన్నటువంటి గవర్నర్ పట్టుకొని మీరు ఇబ్బంది పెట్టారు, మీరు కూడా అగౌరవపరిచారు, మీరా మహిళల గురించి మాట్లాడేది, మేము గౌరవిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం తరపున మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీకాంత్ గారు ఇప్పుడు లింగన్న యాదవ్ మాట్లాడుతూ మేము కూల్ చేస్తాం అంటేనే వీళ్ళ రక్షణ కోసం తీసుకుంటానని అన్నారు. మరి మేము కూడా 2014లో ఏర్పడ్డ గవర్నమెంట్ ను 2015లో నోట్ల కట్లతో వచ్చిన దొంగ నుంచి మేము కాపాడుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఏమిచ్చిందో మేము కూడా కదే చేసినాం. ఇప్పుడు ఏంటంటే మా ప్రభుత్వాన్ని పడకూడదని ఒక దొంగ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి మా స్టెఫిన్స్ ఏదైతే కొనాలని చూస్తుండో అప్పుడు కూడా మేము కాపాడుకున్నాం అంతే. ఇప్పుడు మీకు వేరే రూలు, మాకు వేరే రూలు, మీకు వేరే సొల్యూషన్, మాకు వేరే సొల్యూషన్ ఉంటుంది లింగన్న యాదవ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ తల్లికో చెల్లెకో అక్కకో జరిగితే అవమానం ఈ రోజు నువ్వు ఈ విధంగా మాట్లాడకపోతుంది. ఎందుకంటే ఇది పురుషాంకార ప్రపంచం. ఇది పురుషాంకార ప్రపంచంలో మహిళలు రాజకీయాలకు రావడమే అరుదు, వచ్చిన నిలదొక్కుకోవడం ఇంకా అరుదు. ఎందుకంటే చాలా మంది చూసాం మనం. ఇప్పుడు ఎన్ని విధాలుగా ఎన్ని తట్టుకొని ఒక మహిళ అంత దూరం వచ్చిందంటే అర్థం చేసుకోవాలి. ఒక భర్తను కోల్పోయి పాపం ఆమె ఇక్కడ దాకా వచ్చి ఒక ఎమ్మెల్యేగా ప్రజల మన్నను పొందినామని ఏ ముఖం పెట్టుకుని వస్తామంటే సిగ్గనిపించట్లేదా అనేటోళ్ళకైనా కూడా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరు అయితే ప్రభుత్వాన్ని కూలగొట్టనీకి వచ్చిందో, ఎవరైతే ఏదైతే సుస్థిరంగా ఉన్న ప్రభుత్వాన్ని కూలగొట్టనీకి వచ్చిందో వాళ్ళే ఇప్పుడు రాజ్యాధికారంలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గోడ మీద వాళ్ళ కాకిని మా గోడ మీద కాల్చే సంస్థ రాళ్లతో కొడతా, ఇవన్నీ మనకు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవాలు ఇవి. మేము ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట ప్రజలు ఏమనుకుంటున్నట్టు అసెంబ్లీ సమావేశాల గురించి రాష్ట్ర సమస్యలు వదిలిపెట్టి గత ప్రభుత్వం మీద పడుతున్నారు తప్ప వీళ్ళకి అసలు వాస్తవంగా చిత్తశుద్ధి లేదు. వచ్చిన తర్వాత బడ్జెట్ మీద ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, బడ్జెట్ మీద చర్చ సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ప్రతిదీ తప్పుతో. బడ్జెట్ చర్చ జరుగుతున్న క్రమంలో మీరే సెంటిమెంట్లను రెచ్చగొట్టేటువంటి మాటలు మాట్లాడుతున్నారు, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మోసం అనే ఒక ప్రణాళికను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 10 ఏళ్ళు వెళ్ళినటువంటి మీరు 10 ఏళ్ళు పాలన చేసి కనీసం 10 నెలలు కూడా నిండినటువంటి ప్రభుత్వం మీద ఈరోజు నిందలు వేస్తున్నారు అన్నది ప్రధానంగా పార్టీ నుంచి వినిపిస్తుంది, ప్రభుత్వం నుంచి. ఒకటే అండి శ్రీకాంత్ గారు, మీరు చూస్తున్నారు మేము కూడా రుణమాఫీ చేసినాం, 3 దఫాల్లో చేసినాం. ఏకకాలంలో మేము 31,000 కోట్లు చేసినామని ప్రగాలు పలకలేదు, పేపర్లలో యాడ్ ఇయ్యలేదు. మేము వాస్తవంగా మేము చేసిన తప్ప అదే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ ఇప్పుడు నేను కూడా ఇవాళ హైదరాబాద్ వచ్చాను, ప్రతి పిల్లర్ కు బడ్జెట్ మీద పోస్టర్లు ఉన్నాయి. ఎప్పుడన్నా చూసినా మీరు బడ్జెట్ ఎన్ని? ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అదే విధంగా తెలంగాణ సపరేట్ గా 9 ఏళ్ళు ఉన్నది, 9 ఏళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏ రోజైనా బడ్జెట్ మీద పోస్టర్లు కనబడ్డాయా? ఏందండి ఇది ప్రజాధనం వృధా. మేము అప్పుడు ఏదైనా సమయ సందర్భం వస్తే ఒక యాడ్ వేస్తేనే మొత్తం చిర్రు బుర్రై మీ ఇంటికెళ్ళి ఖర్చు పెడతారా, ఎట్లా ఖర్చు పెడతావు కేసీఆర్ అని మమ్మల్ని అడిగి. ఇప్పుడు మేము అడగట్లేదు. ఇప్పుడు మేము అడిగే పొజిషన్ లో ఉన్నాం కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. ఏంటంటే చాలా ఘోరం అండి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే 7,000 కోట్ల రుణమాఫీని ఫస్ట్ విడతలో చేస్తాను, పేపర్లో తెల్లారి ఏం పడ్డది 6,098 కోట్లు అని పడ్డది. ఫస్ట్ 7,000 అని చెప్పిండు, తెల్లారి 6,098 కోట్లు. నిన్న అసెంబ్లీలో మళ్ళీ 6,034 కోట్లు అంటారు. అంటే ఈ మిగతా కోట్లు ఎడవేరి. ఇప్పుడు వాళ్ళు 17,000 మందికి ఎగ్గొట్టిల్లు. అదే విధంగా రెండో విడత కూడా నిన్న జరిగింది 6,190 కోట్లు. ఈ 190 కోట్లు మళ్ళీ రేపు పేపర్లో మళ్ళీ ఎల్లుండి పేపర్లో ఏమొస్తుంది కూడా తెలియదు. ఇప్పుడు వీళ్ళు రైతులకి ఏదైతే వీళ్ళు 7,500 ఇస్తా అన్నారో వీటి అమౌంట్ 11,250 కోట్లు అవుతుంది. ఇవి ఎగగొట్టి ఇందులో వెళ్ళి సగం అమౌంట్ చేసినామంటే ఇప్పుడు ఇంకో విషయం అండి. ఇవాళ నేను కూడా ఒక రైతుతో మాట్లాడడం జరిగింది. పాప ఆయన ఆవేదనతో నాకు ఫోన్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు తనఖా పెట్టుకుంటారు కదా భూమి, మార్టిగేజ్ లోన్ అంటారు. లోన్ ఏదైతే నువ్వు ఇప్పుడు మన రుణమాఫీ కోసం బ్యాంకుకు పోతే నీ మార్టిగేజ్ ఉన్నది, నీ మార్టిగేజ్ లోన్ మొత్తం కడితే మేము ఇస్తాం, అది కూడా ఫస్ట్ గ్యారంటీ లేదు, మేము గ్యారంటీ మాత్రం చెప్పలేమని చెప్తున్నారు. ఇప్పుడు క్లియర్ గా ఏం చేస్తుందంటే ఇప్పుడు మార్టిగేజ్ లోన్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల కోట్లు ఉన్నాయో కూడా ఒక అంచనా లేదు. ఎందుకంటే బ్యాంకుల నుంచి తెప్పించుకోవాలి. ఇప్పుడు నువ్వు నేను అంత సామాన్యంగా చెప్పలేము. రైతులు ఏదైతే తనఖా పెట్టి తన భూములు తనఖా పెట్టి ఎన్ని వేల కోట్లు తీసుకొచ్చారో ఆ వేల కోట్లన్నీ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు బ్యాంకుతో రహస్య ఒప్పందం జరిగింది శ్రీకాంత్ గారు. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే మార్టిగేజ్ లోన్ మొత్తం వసూలు చేసి బ్యాంకులోంచి దొంగ ఒప్పందాలు చేసుకొని రైతు రుణమాఫీ చేయాల్సిందే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు అధికారం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే చేస్తా అన్నారు, 6 గ్యారంటీలు చేస్తా అన్నారు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపలే చేస్తా అన్నారు. మేమిచ్చిన 30 ఏదైతే నోటిఫికేషన్ 31,000 ఉద్యోగాలు మేమిచ్చినా చెప్పుకుంటారు. ఇంకో విషయం చెప్తా శ్రీకాంత్ గారు, ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో వీళ్ళు 31,000 మందికి ఏదైతే నియామక పత్రాలు ఇచ్చారు తెలుసు కదా. దీని తర్వాత ఏమైందంటే 25 జూలై రోజు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో ఉన్న తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీస్ లో శిక్షణ పూర్తి చేసిళ్ళు. ఇదే 31,000 మందిలో 483 మంది
ఏదైతే శిక్షణ పూర్తి చేస్తే మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఈ ఉద్యోగాలు తీనేసాడు. అక్కడ ఇస్తాడు నియామక పత్రాలు, ఇక్కడ ఇస్తాడు నియామక పత్రాలు. ఏంటండి ఇది? ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత మీ పాయింట్ నాకు అర్థమైంది రామూర్తి గారు, మీ పాయింట్ నాకు అర్థమైంది. నందారెడ్డి గారు, ఒకవైపు 7వ రోజు సభ చాలా హాట్ గా నడుస్తున్నటువంటి క్రమంలో ఒక్కసారిగా ఇంకొక టర్న్